నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము 13 అక్టోబర్ 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది అనే అంశాలలో భాగంగా ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రతిష్ట, వృత్తిలో గుర్తింపు, గౌరవ మర్యాదలతో పాటు ప్యాకేజీలు పెరగడము, స్థానచలనాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక వ్యయం నియంత్రణలో ఉంచుకోవాలి. అయితే మీకు చెప్పదగిన సూచనలు, కోపాన్ని అదుపులో పెట్టుకోండి. కొన్ని ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని ఒకసారి కానీ లేదా అంటే 3 సార్లు కానీ మీ సమయాన్ని బట్టి చదువుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం హం హనుమతే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో సంతోషము, కొత్త ఆర్థిక అవకాశాలు కూడా వచ్చేందుకు అవకాశం కనబడుతుంది. వ్యాపారంలో లాభాలు వచ్చే దిశగా కనబడుతోంది. పెట్టుబడులకు అనుకూలము. రాజకీయ నాయకులకు కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన సూచనలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలలో జాగ్రత్తలు వహించండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటుగా అమ్మవారికి పూజ కనుక చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం శక్తి అయిన నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో పురోగతి, స్థానచలనాలు, ప్యాకేజీ పెరగడం కానీ, క్యాడర్ మారడం కానీ, అంటే ఏదో ఒక అంశంలో మీకు చేంజెస్ అనేది వచ్చే అవకాశం కనబడుతోంది. స్నేహితుల సహాయ సహకారాలు ఈ రోజు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారాల్లో లాభాలు, పెట్టుబడులకు అనుకూలము. రాజకీయ నాయకులకు కొంత మంచి జరిగే అవకాశంతో పాటు కీలకమైన పదవిని కూడా చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మాటల్లో జాగ్రత్త వహించడంతో పాటుగా మీరు విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కసారైనా కనుక చదవనట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి.